అమృత్ టెండర్ల విషయంలో ఆరోపణలపై కేటీఆర్కు లీగల్ నోటీసులు పంపించారు సృజన్ రెడ్డి. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు మానేయాలని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేటీఆర్ తనపై మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సృజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎవరు ఆయన కంపెనీ ఏంది వివరాలన్నీ తీసుకున్నా. పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ అది. 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ 1000 కోట్ల పనులు చేస్తుందట. అదే ఐహెచ్పి లాంటి పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ మాత్రం 200 కోట్ల పని చేస్తుందట. ఇది నమ్మొచ్చా? ఇది నమ్మశక్యంగా ఉందా? ఇది ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా, ముఖ్యమంత్రి ఆర్మ్ ట్విస్టింగ్ లేకుండా, ముఖ్యమంత్రి ఒత్తిడి లేకుండా, బెదిరింపు లేకుండా జరిగే పనేనా? ఇంతకంటే ఓపెన్ అండ్ షట్ కేసు ఉంటుందా? 8,888 కోట్లు ఏదైతే ఉందో ఇది మొత్తం నిగ్గు తేల్చాలంటే మొదలు ఫస్ట్ రద్దు చేయండి, అన్ని టెండర్లు రద్దు చేయండి. చేసి ఏ రకంగా ఇవాళ ఒక షాడో కంపెనీని అడ్డం పెట్టుకొని అందులోకి మళ్ళీ ముఖ్యమంత్రి కంపెనీ ఎట్లా దూరింది, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ రాదా, ఆ సెక్షన్లు అట్రాక్ట్ కావా, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద బీజేపీకి ప్రేమ లేకపోతే ఎందుకు రద్దు చేయరండి? ఎందుకు ఎంక్వైరీ చేయరు? చేయాలి కదా. తప్పకుండా ఈ విషయంలో నిగ్గు తేల్చాల్సిందిగా మళ్ళొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ సూదిని సృజన్ రెడ్డి ఎవరు, ఆయన కంపెనీ ఏంది వివరాలన్నీ తీసుకున్నా. పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ అది. 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ 1000 కోట్ల పనులు చేస్తుందట. అదే ఐహెచ్పి లాంటి పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ మాత్రం. అయితే మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పవన్, ఏంటి అంటే నోటీసుల్లో ఏమని వివరాలు ఉన్నాయి, ఏమని నోటీసులు పంపించారు సృజన్ రెడ్డి? అమృత్ టెండర్లో భారీ అవకతవకలు జరిగాయి. దాదాపుగా 8,800 కోట్ల రూపాయల టెండర్లను ఆయోచితంగా సృజన్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు దక్కించుకున్నాయంటూ అటు మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల విమర్శలు చేశారు. పదే పదే అదే విమర్శలు చేస్తూ వచ్చారు. దానిపైన అటు సృజన్ రెడ్డి మామ అటు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పాలేరు ఎమ్మెల్యేగా ఆయన గతంలో గెలిచారు. ఆయన ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన కూడా స్వయంగా బీఆర్ఎస్ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. ఆయన కూడా చెప్పారు, సృజన్ రెడ్డి నా రెండో అల్లుడు, ఆయనకు ఎటువంటి సంబంధం లేదు రాజకీయాలతోని. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బావమరిది అంటూ చెప్తున్నారు. కానీ బంధువు, దూర బంధువు కానీ నేరుగా బావమరిది కాదు. రాజకీయాలకు వ్యాపారాలకు ముడిపెట్టవద్దు. కేటీఆర్కి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు, దీనిపైన నేను కేటీఆర్ని కలిసి మాట్లాడతానంటూ చెప్పారు. అయినప్పటికీ కూడా పదే పదే ఇదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు అటు సృజన్ రెడ్డి కేటీఆర్కు లీగల్ నోటీసులు పంపించారు. ఆ లీగల్ నోటీసులో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అమృత్ టెండర్లలో కేవలం 29% పనులు మాత్రమే ఈ సోదా కంపెనీకి, సృజన్ రెడ్డికి చెందిన కంపెనీకి దక్కాయి. మిగతావన్నీ కూడా వేరే కంపెనీకి దక్కాయి. వాస్తవానికి 1100 కోట్ల రూపాయలు మాత్రమే ఈ కంపెనీకి, 1137.77 కోట్ల రూపాయలు మాత్రమే అమృత్ స్కీమ్ కింద ఈ కంపెనీకి దక్కాయి. కానీ 9,000 కోట్లు అంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు, కేటీఆర్ ఆరోపించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి బేస్లెస్ ఎలిగేషన్స్ చేయడం, తనకు అది తన పరువును తీయడమేనంటూ ఆయన తీవ్రంగా స్పందించారు. అందుకు సంబంధించిన పేపర్ కటింగ్స్ కావచ్చు, మీడియాలో వచ్చిన వివిధ కథనాలన్నింటినీ కూడా ఆయన దీనికి అనుసంధానించారు. అంతేకాకుండా మరో ప్రధానమైన ఆరోపణ, చాలా ఇది కొత్త కంపెనీ అంటూ పేర్కొన్నారు. కేవలం 2 కోట్ల రూపాయల లాభం పొందిన కంపెనీకి ఇంత భారీ కాంట్రాక్టులు ఇచ్చారు అంటూ పాల్గొన్నారు. కానీ సోదా కన్స్ట్రక్షన్స్ గతంలో హైదరాబాద్ టవర్స్ అండ్ డిస్ప్లే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్గా అది ఉండేది. దాన్ని 2010లోనే అటు ఆర్సీఐ కంపెనీస్ రిజిస్టర్ దానిలో రిజిస్టర్ అయి ఉంది. 2016లో ఇది సోదా కన్స్ట్రక్షన్స్గా దాని పేరు మార్చబడింది. ఇదంతా కూడా సృజన్ రెడ్డి కుటుంబ సభ్యులు దీంతో వ్యాపారం నిర్వహిస్తారంటూ చెప్పారు. అయితే ఇటీవల ఒక జాయింట్ వెంచర్లోకి ఏఎంఆర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో ఒక జాయింట్ వెంచర్లో వీళ్ళు వెళ్ళారు. అందులో ఒకరికి 51%, ఒకరికి 29%, మరొకరికి 20% అటు
పార్ట్నర్షిప్ ఉండేలా ఒక బిడ్ని టెండర్ అనౌన్స్డ్ బై తెలంగాణ ప్రభుత్వం చేత ఏదైతే టెండర్ వచ్చిందో దానిలో వీళ్ళు పాల్గొన్నారు. అందులో ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్తోని ఒక జాయింట్ వెంచర్లోకి వెళ్ళారు. అట్లనే ఐహెచ్పి లిమిటెడ్, సోదా కన్స్ట్రక్షన్స్, ఈ మూడు కలిసి ఈ టెండర్లలో పాల్గొన్నాయి. ఈ మూడిట్లో ఒక కంపెనీ వాటా 51%, మరొక కంపెనీ వాటా 29%, అలానే మరొక కంపెనీకి 20% వాటాగా ఉంది. కానీ దీన్ని కూడా అసత్యాలుగా ప్రొజెక్ట్ చేశారు. అందులో సోదా వాటా వచ్చేది 29 మాత్రమే అని చెప్పారు. అలానే అటు జేవీ మెంబర్స్ వుడ్ బి కన్సిడర్, ఈ టెండర్ను కూడా అన్ని నిబంధనల ప్రకారమే దీనికి ఇచ్చారు. ఏఎంఆర్ ఇండియా అండ్ ఐహెచ్పి అలాంగ్ విత్ సోదా కన్స్ట్రక్షన్స్, వీటి మూడు కంపెనీల జాయింట్ వెంచర్కు అన్ని నిబంధనల ప్రకారమే దీనికి ఇచ్చారు. అది మొత్తం దాని పనులు మొత్తం వచ్చేసి 3656.78 కోట్లు అయితే, కానీ అటు కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు మాత్రం 9000 కోట్లుగా ఆయన చెప్తూ ఉన్నారు. ఇటువంటి బోగస్ అంకెలపైన కూడా ఎందుకు ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన నోటీసులో పేర్కొనడం జరిగింది. అదే మొత్తం అటు జాయింట్ వెంచర్కు 1110 కోట్ల రూపాయల పనులు అప్పచెప్తే అందులో సోదా కన్స్ట్రక్షన్స్ కేవలం 29% మాత్రమే వాటా కలిగి ఉంటుంది. అంటే 321.9 కోట్ల రూపాయల పనులు మాత్రమే సోదా కన్స్ట్రక్షన్స్కి దగ్గాయి. అలానే ఏఎంఆర్ ఇండియాకి 51%, అట్లనే జేవీకి 51%, ఐహెచ్పికి రిమైనింగ్ 20% పనులు, 20% అంటే 222 కోట్ల రూపాయల పనులు వాటికి దక్కాయి. మొత్తం 1110 కోట్ల రూపాయల పనుల్లో ఈ రకంగా మాకు దక్కాయి. కానీ ఇది మొత్తంగా కూడా సృజన్ రెడ్డినే తన పలుకుబడిని ఉపయోగించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావుమరిది కావడంతోనే ఇదంతా కూడా ఇచ్చారు అంటూ అనవసరమైన ఆరోపణలు చేశారు. రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేకుండా తనకు రాజకీయాలను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ చెప్పారు. ఇదంతా కూడా సృజన్ రెడ్డి విదేశాల్లో చదువుకున్నారు. ఆయన అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక కంపెనీలో ఆయన చేరారు. స్వశక్తితో మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. మొదటి నుంచి కూడా అనేక వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అటువంటిది సృజన్ రెడ్డి పైన లేనిపోని ఆరోపణలు చేశారు. అది కేవలం రాజకీయాలను తనకు అంటించడం కోసమే చెప్పారు. వెంటనే చేసిన ఆరోపణలన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో, ట్విట్టర్ ఖాతాలలో రకరకాలుగా దీన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది కావడంతోనే ఈ అన్నీ కూడా టెండర్లు దక్కాయనే విష ప్రచారం బాగా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. తక్షణమే అటు దీనిపైన కామెంట్లను వెంటనే డిలీట్ చేయాలి. లేకుంటే 24 గంటల్లో స్పందించకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవంటూ ఆయన ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. అటు కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఈ నోటీసులు జారీ చేశారు. చాలా స్పష్టంగా అందులో పేర్కొన్నారు. అమృత్ టెండర్ల పైన తప్పుడు ఆరోపణలు చేశారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదు. తన రాజకీయ ప్రయోజనాల కోసం, అంటే కేటీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసం తనను బలి చేయాలంటూ చూస్తున్నారంటూ ఆయన నోటీసులో పేర్కొన్నారు. 24 గంటల లోపల స్పందించి ఖచ్చితంగా తనకు క్షమాపణ చెప్పడంతో పాటు ఏదైతే సోషల్ మీడియాలో తన పైన అసత్య ఆరోపణలు చేస్తూ ఏదో వీడియోలు పోస్ట్ చేయడం కానీ, రకరకాల పోస్టులు చేయడం కానీ, వీటిలన్నింటినీ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా వెంటనే ఉపసంహరించుకోవాలి. వాటిలన్నింటినీ కూడా వెంటనే తొలగించాలి. లేకపోతే తాను లీగల్గా ప్రొసీడ్ అవుతానంటూ నోటీసులో పేర్కొనడం జరిగింది. రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పవన్.